వెల్కమ్ బ్యాక్. సో మొత్తంగా ఈ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ఇప్పటికోసారి ఆమోదం పొంది రాష్ట్రపతి వద్ద ఆల్రెడీ పెండింగ్లో ఉంది. ఇంకా దానికి సంబంధించి క్లారిటీ లేదు. మరోవైపు దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుపై రివిజనల్ పిటిషన్ కూడా దాఖలు, అక్కడ విచారణ కంటిన్యూ అవుతోంది. ఒకవైపు ఇక్కడ ఆల్రెడీ 4 బిల్లులు పంపిస్తే 2 ఆమోదించారు, కానీ మళ్ళీ ఈ రోజు ఈ బిల్లుకు మాత్రం ఇంకా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు, ఆమోదం పొందలేదు. అసలు మరి ఏం జరుగుతుంది రామ్మోహన్ గారు? ఇప్పుడు పార్టీల విమర్శలు పక్కన పెడితే అసలు ఎలా చూడాలి, మీ అబ్జర్వేషన్ ఏంటి? సతీష్ గారు, మీకు బొల్ల మల్లయ్య గారికి అట్లాగే జగదీశ్వరరావు గారికి నా అనుంగు మిత్రులు డాక్టర్ విజయరామారావు గారు మా ఎంపిక చేశారు, మా ఎమ్మెల్యే చేశారు. చాలా తర్వాత వారిని చూసి నమస్కారం సార్. మీ అందరికి నమస్కారం. నమస్తే. చెప్పండి. చాలా సంతోషం, ఆరోగ్యంగా ఉన్నారు, మా అందరికి కనపడుతున్నాం చాలా తర్వాత. ఇక నేను 2 విషయాలు చెప్తాను. న్యాయవాదిగా సాంకేతిక అంశాలు చెప్తాను, తర్వాత రాజకీయ అంశాలకు వస్తాను. రాజకీయ అంశాలు చెప్పే ముందు తిలా పాపం తలా పిడక అంటున్నాను. ఎందుకంటే అన్ని పార్టీల డొల్లతనం బయటపడుతుంది. ఇందులో కొంత ఎక్కువ తక్కువ, కొంత పాపం తక్కువ భాగం ఎక్కువ భాగం ఎవరిదని చెప్పాలి. సాంకేతిక అంశాలు చెప్తాను. దీని బేస్ ఎక్కడుంది? 2013లో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆనాడు 60.5% రిజర్వేషన్, ఎన్టీ రామారావు గారి పేరు బీసీలందరూ చెప్పాలి. నేను స్పష్టంగా చెప్తున్నాను, నేను బీసీ రిజర్వేషన్ నాకు అనుకూలం. కానీ సాంకేతిక అంశాలు చెప్పేటప్పుడు ఇవన్నీ పక్కన పెట్టాలి. మనకు తమ్ముడు నావాడైన న్యాయమే కదా. కానీ ఇక్కడ ఏమైంది అంటే, జరుగుతున్న ప్రాసెస్ ఆపడం బాగుండదని హైకోర్టు ఏమన్నదంటే, ఈ ఒక్కసారికి అవకాశం ఇస్తాం, వచ్చేసరికి ఇచ్చేది లేదు అన్నది. అప్పటికి రాష్ట్ర విభజన ఖరారు కాలే, ఇంకా అటువంటి అప్పుడు దాన్ని మన్నించారు, ఆ ఒక్కసారికి ఇచ్చారు. 2019 ఎలక్షన్ కోసం తెలంగాణ వచ్చింది. 2019లో మళ్ళీ సేమ్ కేసీఆర్ గారు కూడా కోర్టుకు వెళ్ళారు. ఏమని, అయ్యా ఈ ఒక్కసారికి చేయండి, ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, తెలంగాణ వేరైంది, మరి 60.5% మొత్తం రిజర్వేషన్లు అన్ని కలిపి 60.5% ఉండే, 34% బీసీలకు, అప్పుడు 18, 10, 25% ఎస్సీ ఎస్టీలకు కలిపి మొత్తం 60.5% రిజర్వేషన్లు ఉండే. ఈ 60.5% రిజర్వేషన్లు ఖరారు చేయండి సార్ అని కోర్టు సర్వదా తిప్పలు పడ్డాడు కేసీఆర్ గారు. కానీ ఏమైందంటే, ఆనాడు హైకోర్టు ఏమన్నది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా ఇప్పుడు అప్పటికి ఉమ్మడి మన హైకోర్టు కొనసాగుతుంది, ఇక్కడే హైదరాబాద్ లో ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగుతుంది, వేరు రాష్ట్రాలైనా. అప్పుడు మళ్ళీ ఒకసారి ఉన్నది అంటే, ఆనాడు ఏదైతే హైకోర్టు తీర్పు ఇచ్చిందో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు, దాన్ని తూచా తప్పక అమలు చేయాల్సిందే, మీరేం చేస్తారో చేసుకొని పొమ్మన్నది. దాంతో విఫలమైన తప్పనిసరి ఏం చేసిందంటే, ఆనాడున్న 25% రిజర్వేషన్ ఎస్సీకి ఏమో 18, ఎస్టీకి 10 పోగా 22 ఉన్నాయి. 22 ఇవ్వాల్సి వచ్చింది. అనివార్యమైన పరిస్థితి ఆనాడు ప్రభుత్వానికి వచ్చింది. ఆనాడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏమన్నదంటే, మొత్తం నాశనం అయిపోయింది, 34% రిజర్వేషన్ తీసుకొచ్చి 22 చేసిన అన్నారు. చాలా వరకు విమర్శ వచ్చింది. ఎన్నికలు అయిపోయినాయి. తర్వాత రెండోసారి పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు మళ్ళీ రెండోసారి జరుగుతున్నాయి. ఇప్పటికే 2 ఏళ్ళు పుణ్యకాలం కాస్త గడిచి 1.5 year అయిపోయింది. ఇప్పుడు నేనేమంటున్నాను, కాంగ్రెస్ పార్టీ చూడి ప్రశ్న ఏంటంటే, 2 మంచి ఉన్నది, చెడ్డ ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఏం అలవి కాని హామీని కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ఇచ్చింది. ఇది అమలవుతుందా కాదా చూడకుండా వాళ్ళు 22 చేసి మేము 42 చేస్తాం, 20% ఎక్కువ. 42 అంటే అప్పుడు ఏమవుతుంది, 69% రిజర్వేషన్స్ అయితే. ఇప్పుడు ఈ ఉన్న పాత రిజర్వేషన్లు కలిపితే దాదాపు 70% రిజర్వేషన్స్ అయితే. దీన్ని 60 హామీ మంచిదా చూడకుండా వాళ్ళు ఇచ్చేసాం, డిక్లరేషన్ ఇచ్చేటోళ్ళు. డిక్లరేషన్ 2 ఇచ్చారు. సతీష్ గారి సాంకేతికంగా చెప్తున్నా, ఒకటేమో విద్యా ఉద్యోగాలు కూడా ఇస్తామన్నారు. గతంలో మండల కమిషన్ దేశభక్తి మనం చూసినాం కదా. మనం ఏమైంది, వాళ్ళు ఆనాడే 51%, 42% మన బీసీలు ఉండాలని తేల్చిన తర్వాత కూడా అంత రిజర్వేషన్ ఇవ్వలేము, 27% కవర్ చేయాల్సిందే. ఆనాడు మిగిలిందంటే విద్యా ఉద్యోగాలలో వేరే ఉందండి రిజర్వేషన్, ఈ సిస్టమ్ లేదు. అది విద్యా ఉద్యోగాలలో 2 వర్గాలు కలిపి ఎస్సీ ఎస్టీ కలిపి కేవలం 23% ఉన్నాయి ఉద్యోగాలు. మిగతా 27% బీసీ 50% నుంచి కూడా విద్యా ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ఏమంటున్నానంటే, రాజకీయ రంగ రిజర్వేషన్లలో మాత్రం ఏది స్థానిక ప్రభుత్వాలు ఎట్లాగో బీసీలకు చట్టసభలు లేవు రిజర్వేషన్లు, దానికోసం కొట్లాడాలి, మనం గోల్ అక్కడ ఉండాలి. కానీ సరే ఇక్కడ కొట్లాడుతున్నాం, కింద స్థాయిలో కొట్లాడుతున్నాం. దీన్ని ఏమైతుందంటే, కేసీఆర్ బదనాలు చేసుకుంటూ ఈ 2 పార్టీలు ప్రచారం చేసింది, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. కాంగ్రెస్ ముఖ్యంగా హామీ ఇచ్చింది కనుక ఎన్నికలు వీళ్ళు వచ్చిన 2 నెలలనే పంచాయతీ కాలం ముగిసింది. తర్వాత 3 నెలల జూన్లో ఎంపీటీసీ జెడ్పీటీసీలు అయిపోయింది. అయితే ఆ హామీ అమలు కావాలంటే ఏం చేయాలి, ఈ అడ్డంకి వస్తుంది. అడ్డంకి అట్లాగే ఉంది. గతంలో దేశంలో కూడా చరిత్ర ఉంది సతీష్ గారు. గతంలో జయలలిత గారు 2 సార్లు ఆర్డినెన్స్ జారీ చేస్తే, గవర్నర్ గారితో చేస్తే పోయింది. అది పోవడం వల్ల ఏమైందంటే, సుప్రీంకోర్టుకు వెళ్లే ప్రయత్నం, సుప్రీంకోర్టు తీర్పును పక్కన పెట్టి చేయడానికి పివి నరసింహరావు గారు జయలలిత పోయి అక్కడ ఏం చేసిందంటే, బాగా గుర్తు, నేను దాని మీద వ్యాసం కూడా రాశాను, విమానం తీసుకొని పోయి సరంజామాత తట్టబుట్ట సర్దుకొని నేను మొత్తం బీసీ రిజర్వేషన్లతో ఇంటికి వస్తాను అని ఛాలెంజ్ చేసిపోయింది. కేసీఆర్ గారు కదా అప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ గడి మీద అడుగు పెడతాను ఎట్లా అన్నాడు. అంతకు ముందు ఎప్పుడు పివి నరసింహరావు 96 దాకా ఉన్నాడు రమేష్ గారు. అప్పుడు పోయింది. అది పోతే
ఆమె ధర్నా చేస్తే కష్టం అని చెప్పి తమిళనాడుకు మాత్రమే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఊరటనిస్తూ పివి నరసింహరావు చట్టం చేసి దాన్ని 9వ షెడ్యూల్ పెట్టిండు. ఇప్పుడు 9వ షెడ్యూల్ చేస్తున్నా మేము రాజ్యాంగ సమీక్ష చేస్తాం, నేను న్యాయవాదిని చెప్తున్నాను. 9వ షెడ్యూల్ చేస్తున్నా రాజ్యాంగ సమీక్షకు అనుకూలం కాదు, మీరు ఇష్టం ఉన్న చట్టాలు తీసుకెళ్లి 9వ షెడ్యూల్ చేసుకుంటే మేమెందుకున్నది, రాజ్యాంగ స్ఫూర్తి వ్యతిరేకంగా అని సుప్రీంకోర్టు మొన్నటి కూడా తీర్పిచ్చింది ఒక 2-3 ఏళ్ల కింద. మీరు అన్ని 9వ షెడ్యూల్ చేసుకోకపోతే ఈ రాజ్యాంగ సమీక్షకి ఎక్కడ అవకాశం ఉంటుంది, 9వ షెడ్యూల్ చేర్చినా మేము చేస్తామని అప్పుడు అన్నది. ఇక ఇక్కడికి వస్తాను. అమలుగాని హామీలు ఇచ్చి అలవిగాని హామీలు ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఈ ఎన్నికలు చేయాలంటే బీసీలకు తప్పనిసరి 42% ఇవ్వాలి. హామీ మీది ఎట్ట కొట్టరం అవ్వడం అన్నట్టు వీళ్ళు ఏం చేస్తున్నారంటే రెండు పార్టీలు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏమనుకుంటుంది, ఛాలెంజ్ చేస్తారు. హామీ మీది, అమలు మీది కదా, ప్రభుత్వంలో ఉన్నారంటున్నారు. దాంతో ఏమైందంటే బీసీ కులగణన చేశారు. ఇంతకుముందు విజయరామారావు గారు మంచి మాట చెప్పారు. మనకు ఈ రాష్ట్ర ప్రభుత్వాల హక్కు లేదు, రాష్ట్ర ప్రభుత్వాలకు కులగణన కానీ జనగణన హక్కు లేదు. కానీ పరిమిత సంఖ్యలో మీరు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కొన్ని సవరణలు చేసుకోవచ్చు, కులగణన చేయొచ్చు అని సుప్రీంకోర్టు తీర్పు 2008లో ఉంది. ఏమనంటే మీరు జనాభా లెక్కలు తీయడానికి వీల్లేదు, కానీ కులగణన చేసి దీని రిజర్వేషన్ ఖరారు చేయడానికి వీల్లేదు, కానీ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో సామాజిక న్యాయం చేయడానికి వీలుగా చేసుకోవచ్చు అని ఉన్నది. కానీ జనాభా లెక్కలు తీసి రిజర్వేషన్ ఇస్తాడు తెలియదు. జనాభా లెక్కలో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద పొరపాటు చేసి బీజేపీ దాన్ని అస్త్రంగా వాడుకుంటుంది. ఏమనంటే జనాభా లెక్కలు చేసేటప్పుడు అసలు జనాభా లెక్కలే మన బీసీ కులగణన చేసేటప్పుడు ఆ గ్రామాలలో 90% దాకా అయింది. పట్టణాలకు వచ్చే వరకు 89% అయింది. పట్టణాలకు వచ్చే వరకు, నగరాలకు వచ్చే వరకు 34% కూడా కాలేదు. హైదరాబాద్ అని ఛాలెంజ్ చేస్తున్నాడు, 34% కంటే కాలేదు. కానీ ఏమైంది, ఆ లెక్కలు తీసుకొని ఏం చేశారంటే ముస్లిం బీసీలు హిందూ బీసీలను విభజించారు. అది తప్పు. వాళ్ళ లెక్కలలో బీసీలు అంటే బుదూదేకుల ఫకీర్లు ఒక 12 కులాలు. ఇన్ని అంశాలు ఉన్నాయి కదా, ఇన్ని అంశాలు టెక్నికల్ గా ఇన్ని విషయాలు అడ్డొస్తున్నాయి కదా. మరి ఎందుకు అంటే ఏ విధంగా ఇప్పుడు బీసీలు పార్టీలు ఏం చెప్తున్నాయి, బీసీలు మోసం చేయడానికి మరో ఎత్తుగడని ఆటోమేటిక్గా ఒకరికొకరు విమర్శించుకోవడం మనం చూస్తూ వస్తాం. ఇప్పుడు ఆల్రెడీ 63% చేర్పుడు తెలిసి చెప్పిన ప్రకారం 2018 ప్రకారం చూసుకుని ఎస్టీలకు 15 ఉంది, ఎస్టీలకు 6%, బీసీలకు 29%. ఇప్పుడు ఉన్నదే వాళ్ళు ఇంచుమించుగా 56% ఉన్నారు కాబట్టి 42% పెంచుకుంటారు, 63% చేరుకుంటుందంటే అది అసలు టెక్నికల్గా పాసిబుల్ కాదు అనుకున్నప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు తమిళనాడు వాళ్ళందరూ వెళ్ళి అక్కడ మెడల్ వంచారు, కేంద్ర మెడల్, మీరు నాతో కలిసి రండి మెడల్ వంచుతానని కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఇప్పుడు అది చేసినా మీరు చెప్తున్న ప్రకారం మీరు ఒక న్యాయవాదిగా చెప్తున్నారని చెప్తున్నారు. 9వ షెడ్యూల్ దాని సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి అది కూడా కాదని చెప్తున్నారు. మరి ఎందుకు ఇంకా అంటే ఇంకా దేనికి నాంచుడి వ్యవహారం? ఇంకొక 3 నిమిషాలు టైం మొత్తం చెప్తారు. ఏమైందంటే ఇక్కడ అకాడమిక్ చర్చ చేసుకుందాం, రాజకీయం పక్కన పెడదాం. అందరూ అన్ని పార్టీలు బీసీల భుజాల మీద తుపాకి పెట్టి ఒకరినొకరు పేల్చుకుంటున్నారు. మధ్యాహ్నం బీసీలు నలిగిపోతారు. కొంచెం ఆవేదన అది కనుక ఒక్క 3 నిమిషాలు టైం ఇవ్వండి సార్. నేనేమంటున్నానంటే ఇక్కడికి వచ్చింది కదా, ఇప్పుడు ఎప్పుడైతే బీసీ కులగణనలో జరిగిన తప్పు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేసింది, బీసీలు ముస్లిం బీసీలు హిందూ బీసీలను విభజించింది. నిజంగా చెప్పాలంటే బీసీల జనాభా పెరిగింది, 2 కలిసి 57% అయింది కదా. కాంగ్రెస్ పార్టీ దాన్ని సమర్థించుకోలేకపోయింది. అసలు ఆ 2 బ్యూరోక్రాట్ చేసిన పని పార్టీ పాపం ప్రభుత్వం తెలవక ఆమోదించింది, అయిపోయింది. కానీ దాన్ని పట్టుకొని బీజేపీ చేసిన తప్పు చెప్తాను. ఎక్కడ 2 బిల్లులలో, ఉద్యోగ బిల్లు అట్లాగే మన పంచాయతీ బిల్లులలో ముస్లిం బీసీలు హిందూ బీసీలు లేదు. రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ చెప్తున్నారు, ఎక్కడ ఈ 2 వేరు లేదు. కులగణనలో మాత్రమే చూపించిండ్రు, బిల్లులు మాత్రం 2 బిల్లులు పాస్ చేసినట్టు, ఒకటేమో ఉద్యోగాలది, రెండోదేమో రాజకీయ రిజర్వేషన్. ఈ 2 బిల్లులలో ముస్లిం బీసీలు హిందూ బీసీలు లేదు. దాన్ని సమర్థించుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ. ఇక మూడోది చెప్తాను, ఇప్పుడు ఏం జరగాలి, వాట్ నెక్స్ట్. రేవంత్ రెడ్డి గారు అనేది జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షి ఏమన్నా 4 మార్గాలు ఉన్నాయి, 3 మార్గాలు ఉన్నాయి. ఒకటేమో కేంద్ర ప్రభుత్వం బిల్లు ఆమోదించాలి, 69వ షెడ్యూల్ చేర్చాలి, అప్పుడు 70 అయినా ఒప్పుకుంటది. అది పోయింది, ఆ బిల్లు పోయింది, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉండేది. రెండోది ఏంది, రాష్ట్ర ప్రభుత్వం చట్టంలో మార్పు తీసుకురావాలి. 2018 చట్టం నేను స్వయంగా పాల్గొన్నవాడిని, నేను ఒక వర్క్ షాప్ నిర్వహించిన వాడిని. అపార్ట్ అంటే మనకు టీఎస్ పార్ట్ ఉంటుంది, ప్రభుత్వ సంస్థలో పనిచేసిన వాడిని నేను. అప్పుడు ఏమన్నామంటే చట్ట సవరణ కారణం ఏమైందంటే హైకోర్టు తీర్పు ఉంది కనుక 22% కుదించవలసి వచ్చింది, ఆ చట్టాన్ని సవరించాలి. కరెక్ట్. రెండో పని ఏం చేసిండ్రు, ఆర్డినెన్స్ పంపితే ఆర్డినెన్స్ చేయలే ఆయన. మొన్న చట్టం చేసిండ్రు, అందరూ తిలాపాప తలాపేడు, ఎందుకంటే అందరూ అక్కడ శాఖాహారులే, రొయ్యల గంప మాయమవుతుంది. అసెంబ్లీ సాక్షిగా అందరూ ఆమోదిస్తారు, ఆమోదించిన తర్వాత కొరి పెడతారు. ఎందుకంటే ఎట్లా కొడతాం చూద్దాం అనుకుంటారు వీళ్ళు, వాళ్ళది అంటున్నారు. మూడోది ఏం జరుగుతుందంటే బీజేపీ స్టాండ్ తప్పు ఏంటంటే కులగణనలు చేసేటప్పుడు తప్పు చేసిండ్రు, ఆ 10% వేరు చూపించలేకుండే. కానీ బిల్లులు కరెక్ట్ ఉన్నాయి. కానీ అది కిషన్ రెడ్డి గారితో సహా బీజేపీ నాయకులు ఏం తప్పు చేస్తున్నారంటే ఆ కులగణనలో తప్పులు జరిగినాయి, దాన్ని తప్పే. కానీ బిల్లులలో ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయని ఒక్కడు చూపించండి. నేను కూడా రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్నా, ఎక్కడ లేదు. రేవంత్ రెడ్డి గారు కూడా కరెక్ట్ ఛాలెంజ్ చేసి అంటున్నా. ఇక్కడ మూడోది ఏంటంటే, 3వ మార్గం ఉంటుంది,
బీసీల రిజర్వేషన్ పార్టీల పరంగా ఇచ్చుకోవడం. ఇంకా అక్కడికి వస్తున్నా. బీసీల పరంగా రిజర్వేషన్ ఇచ్చుకుంటే మీరు ఒకటే ఇచ్చుకున్నారు అనుకోండి, రైట్ 4 కోట్ల మంది ప్రజలను అడ్డుకోగలుగుతారా? ఎవరైనా కోర్టుకు పోతారు. రేపు ఏమైతుంది? ఒకటి. రెండోది ఏమంటున్నాను, బీసీల రిజర్వేషన్ పార్టీ పరంగా ఇచ్చుకుంటే సంఖ్యాపరంగా లెక్క అయితే లీగల్ గా అయితే 22% చెల్తుంది బీసీలై. ఇంకో చోట మీరు పార్టీ పరంగా ఇచ్చుకోవచ్చు, కానీ పార్టీ లేని వాడు ఇండిపెండెంట్ ఎవరైనా పోటీ చేస్తుండొచ్చు అక్కడ. రైట్ పార్టీలను అదుపు చేయగలుగుతారు. బీసీలో ఓట్లు పోతే అని భయం, ఒక మాట, బీసీలో ఓట్లు పోతే అని భయానికి బీజేపీ కానీ బీఆర్ఎస్ పెట్టకపోవచ్చు అక్కడ. కానీ వేరే వాడు నిలబడితే, ఇండిపెండెంట్ నిలబడితే మీరు ఏం చేస్తారు? బీసీ రిజర్వేషన్లు పార్టీల పరంగా ఇచ్చుకునేది దొంగతనం కప్పితే ఇంకోటి ఏం లేదు. ఇంకొక మాట, ఇవాళనే పెద్ద పుకార్లు పుడుతుంది. గవర్నర్ గారు ఆమోదించింది అయిపోయింది పోమన్నా, అదిగో పులి అంటే ఇదిగో తోకేందుకంటారా తప్పు అన్నాను. లీగల్ గా ఏమంటున్నా, ఒకటే మాట సార్, లీగల్ గా ఏమంటున్నానంటే ఇది ఇవ్వడం సాధ్యం కాదు. ఎట్లా సాధ్యం అయింది అంటే రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం బిల్లు ఆమోదించాలి, ఆ తర్వాత 9వ షెడ్యూల్ చేర్చాలి, అప్పుడు సాధ్యమవుతుంది. ఇప్పుడు ఏమైందంటే ఎన్నికల వాయిదాకే ప్రయత్నం అవుతుంది. ఖరాఖండిగా చెప్తున్నా, సెప్టెంబర్ 30లోకి ఎన్నికలు జరగవు. జోస్యం కాదు నేను చెప్పేది, రాజకీయ పరిణామాలు అక్టోబర్ తర్వాత. జగదీశ్వర్ గారు, ఇప్పుడు అదే అడగబోతున్నాను. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఆల్రెడీ సెప్టెంబర్ వరకు గడువు ఇచ్చింది.